హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్. సో ఆస్ట్రోమీ పేషెంట్స్ గురించి ఏం మాట్లాడబోతున్నానో మీకు అందరికీ అర్థమైపోయింది కదా. అవును, అయితే యాక్చువల్గా మనకి ఆస్ట్రోమీ పేషెంట్స్ అందరికీ కూడా, అంటే ఈ కొలాస్టమీ బ్యాగ్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా మన పర్మనెంట్ డిజబిలిటీలో యాడ్ చేయాలని చెప్పేసి దాని గురించి డిస్కషన్, అంటే దాని గురించి మీకు కొంచెం డీటెయిల్గా మీకు చెప్తాను. ఇప్పటివరకు ఈ కొలాస్టమీ పేషెంట్స్ గురించి ఏమేమి డిస్కషన్ జరిగినాయి, గవర్నమెంట్ మనకి ఇది అప్రూవల్ వస్తుందా రాదా, ఎట్లా నడుస్తుంది అనేది అంతా డీటెయిల్స్ మీకు ఇందులో ఇస్తాను. చివరి వరకు చూడండి, మీకు అర్థమవుద్ది. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఆస్ట్రోమీ పేషెంట్స్ గురించి డిస్కషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎట్లా ఇది ప్రాసెస్ అవుదా కాదా అనేది మీకు చెప్తాను. యాక్చువల్గా ఇది మినిట్స్ ఆఫ్ మీటింగ్. యాక్చువల్గా ఇది ఏంటంటే సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మీటింగ్లో ఆల్రెడీ 2019లో ఇది మన ఆస్ట్రోమీ పేషెంట్స్ని ఫిజికల్లీ మన హ్యాండిక్యాప్డ్లో పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇది ఒక వ్యాధి మాత్రమే, ఇది పర్మనెంట్ డిజబిలిటీ కిందికి, వికలాంగుల కిందికి రాదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో తర్వాత అది ఇంకా అంటే డిస్కషన్స్ అట్లా నడుస్తూనే ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ అయితే 2019లో జరిగింది. తర్వాత డిస్కషన్ వచ్చేసి మనకి 2021లో మన ఈ ఎక్కడంటే లోక్సభలో మీకు వీడియో కూడా పెడతాను, ఇది మధ్యలో కూడా మీకు వస్తుంది. వాళ్ళు మన దీని గురించి లోక్సభ అండ్ రాజ్యసభలో మన వీటి గురించి డిస్కషన్ చేసింది, ఆ డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఆస్ట్రోమీ పేషెంట్స్ గురించి ఫస్ట్ వచ్చేసి 2021లో డిసెంబర్ 2021లో చేశారు. తర్వాత 2022లో కూడా చేశారు. సో మీకు ఈ వీడియో క్లిప్స్ చూడండి, మీకు అవి కూడా ఇందులో యాడ్ చేస్తాను, వాళ్ళు ఏం మాట్లాడారా అనేది దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. अंदर पुरुषों के अंदर बहुत कॉमन है वो ऑस्टोमी। ऑस्टोमी का मतलब ये है कि आपका बॉवेल के अंदर जब कुछ प्रॉब्लम हो जाता है तो पेट के अंदर एक सुराख किया जाता है, एक नली निकाली जाती है और जिंदगी भर के लिए एक बैग लटकाया जाता है, जिसके जरिए वो जो भी करना है उस बैग के अंदर। अध्यक्ष महोदय, बड़ा अफसोस होता है ये जानकर कि ये बैग और जितने भी ऑस्टोमी के पेशेंट्स हैं उनको जो भी इक्विपमेंट्स लेना पड़ता है, ये एक भी इक्विपमेंट हिंदुस्तान के अंदर तैयार नहीं होता है, विदेशों के अंदर तैयार होता है। जब हिंदुस्तान में लाया जाता है तो 12% कस्टम, 12% जीएसटी, यानी कि अगर गरीब पेशेंट है तो उसको यहाँ पर कहीं पर भी कोई स्कीम के अंदर इसको इंक्लूड नहीं किया जाता है। ऑस्ट्रेलिया हो, यूएस हो या दूसरे फॉरेन कंट्रीज हो, कनाडा, इसको एक डिसेबिलिटी के तौर के ऊपर ट्रीट किया जाता है। यानी कि इसका मतलब वहां के ऑस्टोमी के पेशेंट्स हो या टाइप 1 डायबिटीज हो या रेयर डिजीजेस के कितने भी पेशेंट्स हो, इन सबको सरकारी स्कीम के अंदर इंक्लूड करके उनको फायदा दिया जाता है। मैं सरकार से हाथ जोड़कर यह अनुरोध करना चाहूंगा कि जितनी भी रेयर डिजीजेस इस देश के अंदर है उसे गवर्नमेंट के स्कीम के अंदर इंक्लूड किया जाए, उसको इंश्योरेंस के तमाम फैसिलिटीज दिया जाए। वरना अध्यक्ष महोदय, हमने इन बच्चों को तड़पते हुए देखा है, हर माँ बाप चाहता है कि मेरे बच्चे ऐसे। मैंने ऑस्टोमी मरीजों को दिव्यांग श्रेणी में लाने के लिए आपसे विनती है, जिन मरीजों के मलमूत्र मार्ग में कैंसर, कोलाइटिस, अल्सर हो जाता है, उनकी जीवन की रक्षा करने के लिए एक शल्य चिकित्सा द्वारा उनका रेक्टम या ब्लडर निकाल दिया जाता है और पेट पर एक संरचना बनाकर उस पर बेग चिपका दिया जाता है, जिसमें लगातार रिसाव होता रहता है। बेग आजीवन बदलते रहना पड़ता है, जिसके कारण वो दर्दनाक जीवन जीते हैं। यह बीमारी भयावह है और इसका कोई विकल्प नहीं है। सर्वे के अनुसार भारत में ऐसे 4 लाख मरीज हैं, महाराष्ट्र में 1 लाख, असम में हजारों लोग इस बीमारी से पीड़ित हैं, जिसमें महिलाओं की संख्या अधिक है। ऐसी मरीजों को दिव्यांग श्रेणी में रखने से इन जिंदगी में सुधार आएगा। उनको लगने वाली बैग और अन्य सामग्री जो विदेश से मंगाई जाती है उसका भारत में निर्माण करने का अवसर प्राप्त होगा और सरकारी विभिन्न योजनाओं में उनको लाभ मिलेगा। विकसित देशों में इन मरीजों को दिव्यांग का दर्जा दिया गया है। भारत के भी अनेक बड़े बड़े डॉक्टर और अस्पतालों ने माना है कि इस प्रकार
के जरूरतमंद मरीजों को सरकार से दिव्यांग का दर्जा देकर विभिन्न जनकल्याणकारी योजनाओं से लाभान्वित करें। देश भर के ऑस्टोमी मरीजों की इस समस्या को देखते हुए हमें सहानुभूतिपूर्वक समाधान करने के लिए सरकार से अनुरोध करता हूं। సో చూశారు కదా ఫస్ట్ క్లిప్పు మీకు 14వ తారీఖు 12వ నెల 2021లో జరిగిన లోక్సభ మీ దాంట్లో మన సయ్యద్ ఇంతియాజ్ జలీల్ అని చెప్పి ఆయన మన ఈ ఆస్టమీ పేషెంట్స్ గురించి డిస్కషన్ చేశారు లోక్సభలో. సో అది ఫస్ట్ స్టెప్, అది అంటే వికలాంగుల కిందకి యాడ్ చేయాలి, దాంట్లో వాళ్ళకి ఇట్లా ఎన్ని ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో సెకండ్ది వచ్చేసి 2022 అంటే 20వ తారీఖు 12/2022 క్లిప్ చూశారు కదా దాంట్లో. సో ఆయన మార్గెరిటా, పవిత్ర మార్గెరిటా ఆయన పేరు. సో బీజేపీ అస్సాం ఆయన. సో ఆయన కూడా ఈ ఆస్టమీ పేషెంట్స్ని పర్మనెంట్ డిజబిలిటీలో వికలాంగుల దాంట్లో యాడ్ చేయాలని చెప్పేసి డిస్కషన్ చేశారు. సో ఇది వీళ్ళిద్దరూ రాజ్యసభ లోక్సభలో జరిగిన మీటింగ్స్. సో వాళ్ళు చెప్పింది మీకు హిందీలో మీకు అర్థమైందో కాలేదో మీకు జస్ట్ ఒక సింపుల్గా అంటే వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పిందే కూడా అంత మ్యాటర్ అదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూకే వేరే కంట్రీస్లో, ఆస్ట్రేలియా, యూకే ఆ కంట్రీస్లో వీటిని పర్మనెంట్ డిజబిలిటీ కిందకి ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది, అది నడుస్తుంది కూడా ప్రజెంట్ వాళ్ళకి. సో మన ఇండియాలో మాత్రం ఎందుకు ఇట్లా చేయట్లేదు? ఇలాంటి పేషెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది, ఆడవాళ్ళలో కానీ పేదవాళ్ళకి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది ఇలాంటి డిసీజ్ వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళు గవర్నమెంట్కి అట్లా చేశారు. సో ఫైనల్గా వచ్చేసి మనకి మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా జరిగింది. అది ఎప్పుడంటే ఫిబ్రవరి 2024, 9th ఫిబ్రవరి 2024. సో ఇది డాక్టర్స్ అందరు కలిసి మన ఈ దీంట్లో యాడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఇందులో టోటల్గా మొత్తం 23 మంది డాక్టర్లు పాల్గొన్నారు మీటింగ్లో. సో చూడాలి, హోప్ అది ఇంకా నడుస్తూనే ఉంది డిస్కషన్ అనేది. బిల్ పాస్ అయితే మాత్రం మన ఓస్టమీ పేషెంట్స్, కొలాస్టమీ బ్యాగ్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి కదండి. ఓస్టమీ పేషెంట్స్ ఉన్న వాళ్ళంటే ఇప్పుడు అది సెంట్రల్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, అన్నీ వాళ్ళు నడుస్తున్నాయి. ఇప్పుడు మన స్టేట్లో వాళ్ళు కూడా మనం కూడా ఒక లెటర్ ఇవ్వడము, రిక్వెస్ట్ చేయడము, మన అందరం కలిసి వాళ్ళకి ఏదైనా ఇంతమంది ఇట్లా మన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల ఇంకా కొంచెం అది ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మన వంతు ప్రయత్నం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి మనం కూడా ఒకటి ఆలోచించుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇది ఇప్పటివరకు నడుస్తుంది, మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఓపెన్గా అంటే ఇప్పటికైతే అది అప్రూవల్ అంటే బిల్ అయితే పాస్ అవ్వలేదు. మేబీ అది ఫ్యూచర్లో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఎప్పుడు అవుద్ది అనేది మాత్రం ఇంకా కరెక్ట్గా తెలియదు. సో ఇది గాయ్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను ఓస్టమీ పేషెంట్స్ యొక్క ప్రాబ్లం ఎట్లుంటుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు బ్యాగ్ అనేది బయటకు ఉంటుంది లైఫ్ లాంగ్. ఇప్పుడు ఓస్టమీ పేషెంట్స్కి బ్యాగ్ బయటకు వాళ్ళకి ప్రతి నెల కంపల్సరీ ఖర్చు ఉంటుంది. పని చేసినా చేయకపోయినా కంపల్సరీ బ్యాగులు కొనడం, మార్చుకోవడము, ఆ మెడికల్ చెకప్లు ఎక్స్పెన్సెస్ అది కంపల్సరీ ఉంటుంది. పేదవాళ్ళకి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఇది. సో అందుకనే అందరూ ఇట్లా దీని గురించి చాలా ఈ అసోసియేషన్స్, ఎన్జిఓలు కూడా ఫైట్ చేస్తున్నాయి. మన అందులో యాడ్ చేయాలి, ఫిజికల్ మన వికలాంగుల కోటాలో యాడ్ చేయాలని చెప్పేసి ఎన్జిఓలు కూడా ఫైట్ చేస్తున్నాయి. సో చూడాలి, దేవుడి దయ, అదృష్టం ఒకవేళ యాడ్ చేస్తే మాత్రం మనందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో మీ అందరు కనుక వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. నేను మీ శ్రీనివాస్. బాయ్ బాయ్.